5,000 అంటే మాకంటే అదనంగా 20,000 మెజార్టీ తెలుగుదేశం ఉంది అసెంబ్లీ వైజ్ లో చూస్తే. కానీ పార్లమెంట్ లో అవినాష్ రెడ్డి గారు 60,000 మెజార్టీతో గెలుస్తున్నాం మేము. సో ఇలాంటి తీర్పులు ఏంటనేది పూర్తిగా విశ్లేషణ చేయాలి కదా. అక్కడ మీ షర్మిలక్క హెల్ప్ చేసింది అనుకుంటా, ఆవిడ 1,10,000 ఓట్లేమో తీసుకుంది కదా. అది చేసిన అది మా ఓటింగ్ పోయినా మిగిలిన వాళ్ళకి మెజార్టీ వచ్చింది కదా సార్. నేను తెలుగుదేశానికి మెజార్టీ వచ్చింది. అసెంబ్లీలో 5 అసెంబ్లీలకు సంబంధించి తెలుగుదేశానికి 1,00,000 మెజార్టీ, 2 అసెంబ్లీలో మాకు మెజార్టీ 80,000, ఒకటి బద్వేలు 20,000, పులివెందులు 60,000. అంటే అయినా కూడా వాళ్ళకి 20,000 మెజార్టీ ఉంది ఏది అసెంబ్లీకి సంబంధించి దాన్ని చూస్తే. కానీ పార్లమెంట్ కి వచ్చేటప్పటికి 60,000 అవినాష్ రెడ్డి గారికి వచ్చినట్టు తెలుగుదేశం వాళ్ళు కూడా క్రాస్ ఓటింగ్ చేసి అవినాష్ రెడ్డి గారికి ఓటేసినట్టుగా మనం భావించాలి కదా. అక్కడ నిజంగా జనరల్ లాజికల్ మనం మాట్లాడితే 7 అసెంబ్లీలు ఓడిపోతే ఒక్కొక్క అసెంబ్లీలో 20,000, 60,000 మెజార్టీతో తిరుపతి పార్లమెంట్ కి సంబంధించి మరి గురుమూర్తి గారు సామాన్యుడు, వాస్తవంగా భారతదేశం మొత్తం తెలిసినటువంటి వ్యక్తి కూడా కాదు అన్న మోడీ గారు లేదంటే రాహుల్ గాంధీ అంటే అనుకోవచ్చు. కానీ అభ్యర్థికి అక్కడ 2 లక్షల ఓట్లతో సర్వేపల్లి 16,000తో తెలుగుదేశం గెలిచింది, గూడూరు 21,000, సూళ్లూరుపేట 29,000 మెజార్టీ సార్ తెలుగుదేశం, వెంకటగిరి 16,000, తిరుపతి 62,000, శ్రీకాళహస్తి 43,000, సత్యవేడు 3,739, మొత్తం 1,92,000. ఇది తెలుగుదేశానికి కూటమికి వచ్చినటువంటి మెజారిటీ. జరిగినాయి అంటారు, దాని అది మీకు ప్రయోజనమే అంటున్నారు కదా. అంటే ఇట్లాంటి తీర్పులు నాకు తెలిసి మీరు కూడా బహుశా ఈ ఇన్ని సంవత్సరాలు కూటమిలో సహజంగా క్రాస్ ఓటింగ్లు జరుగుతాయి, గతంలో 14లో కూడా జరిగినాయి అట్లాగా. అంటే 2 లక్షలు జరగలేదు కదా సార్, 5,000 కాకపోతే 50,000, 60,000 తేడాలతో కూడా జరిగినటువంటి ఉన్నాయి. అప్పుడు 3 తెలుగుదేశం గెలిచింది 5,000తో సార్. అవును, ఇప్పుడు రాజంపేట పురంధేశ్వరికి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థులకు వచ్చింది చాలా తేడా ఉంది అప్పుడు. అదే సార్, 7 అసెంబ్లీలో ఓడిపోయి పార్లమెంట్ గెలవడం కూడా నిజంగా కూడా ఆశ్చర్యకరమైనటువంటి రిజల్టే కదా. సో ఇవన్నీ పరిశీలించుకోవాల్సినటువంటి అంశాలు. నిజంగా తీర్పు కాదు సార్, మడకసిరలో ఒక ఈవీఎం ఓపెన్ చేశారు, చేస్తే 5 వచ్చినాయి మాకు ఓట్లు. అదేంటి సార్ అని చెప్పి అక్కడ మా వాళ్ళు అడిగితే లేదు ఇది పార్లమెంట్ అని ఇంకో ఈవీఎం తెచ్చారు. తెచ్చినాక అది ఓపెన్ చేస్తే 440 వచ్చింది వైఎస్ఆర్సీపీ మెజార్టీ అసెంబ్లీకి. అంటే అసెంబ్లీకి 440 నిజంగా వచ్చి పార్లమెంట్ లో 5 రావటం ఏంటి అంటే, మళ్ళీ ఈ ఈవీఎం బదులు ఐవీఎం తెచ్చామని వాళ్ళు చెప్పటం ఏంటి, ఇంకో ఈవీఎం అని మళ్ళీ ఏదో ఓపెన్ కావట్లేదంట. సో ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటి మీద మేము పరిశీలిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు ఓటమి మాకు ఇది నిజంగా ప్రజలు మా పరిపాలనకి ఇచ్చిన ఓటమిగా అయితే మేము ఖచ్చితంగా భావించట్లా. ఎందుకంటే మేము స్కూళ్లు బాగు చేయడం ప్రజలకు నచ్చలేదనో, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు నచ్చలేదనో, మాకు ఇటువంటి తీర్పు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఎందుకంటే బ్రహ్మాండంగా ఇస్తారని ప్రజలు నమ్మించారు తీర్పుగానో మేమైతే భావించట్లా. ఎందుకంటే ఖచ్చితంగా